బాలీవుడ్ లో భారీ మార్కెట్ ఏర్పడ్డాక ప్రభాస్, తారక్, బీటౌన్ సినిమాలు చేస్తే అల్లు అర్జున్ మాత్రం పుష్ప 2 తర్వాత తమిళ దర్శకులకు ఛాన్సులు ఇస్తున్నాడు. అట్లీకి ఇచ్చాడంటే ఓకే, కానీ కూలీతో ఫ్లాప్ చూసిన లోకేష్ కనగరాజ్ కు ఎందుకు ఛాన్స్ ఇచ్చాడు? ఐకాన్ స్టార్ ను లోకి ఇంప్రెస్ చేశాడా? మిగిలిన హీరోల కన్నా బన్నీ స్ట్రాటజీ భిన్నంగా మారిందా? పుష్ప 2తో టాలీవుడ్ లోనే కాదు బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ని షేక్ ఆడించి సరికొత్త రికార్డులు సృష్టించాడు అల్లు అర్జున్. నెక్స్ట్ కూడా ఈ లెవెల్కి తగ్గకుండా ఉండేందుకు పాన్ ఇండియా అనుభవం లేని త్రివిక్రమ్ శ్రీనివాస్ను పక్కన పెట్టి జవాన్తో బాలీవుడ్లోనూ ప్రూవ్ చేసుకున్న తమిళ దర్శకుడు అట్లీకి ఛాన్స్ ఇచ్చాడు. సైన్స్ ఫిక్షనల్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కిస్తోంది సన్ పిక్చర్స్. అయితే త్రివిక్రమ్ శ్రీనివాస్ గాడ్ ఆఫ్ వార్ మళ్ళీ బన్నీ చేతికే వచ్చిందని లేటెస్ట్ బజ్. బాలీవుడ్ మార్కెట్ ఏర్పడ్డాక నార్త్ డైరెక్టర్లతో ప్రభాస్, తారక్ సినిమాలు చేసి ఇమేజ్ ని డ్యామేజ్ చేసుకున్న నేపథ్యంలో తన కెరియర్ విషయంలో ఐకాన్ స్టార్ చాలా కేర్ఫుల్ గా స్టెప్స్ తీసుకుంటున్నాడు. అట్లీ మూవీ కంప్లీట్ కాగానే బాలీవుడ్ దర్శకులతో ఐకాన్ స్టార్ వర్క్ చేయబోతున్నాడు అన్న టాక్ రాగా తన కో స్టార్స్ రిజల్ట్ చూసి త్వరగానే ఆ మాఫియా నుండి బయటపడినట్లున్నాడు. మళ్ళీ కోలీవుడ్ దర్శకుడికే ఛాన్స్ ఇచ్చాడు. కోలీవుడ్ స్టార్ హీరోలు కాదన్న లోకేష్ కనగరాజ్ కు బన్నీ షేక్ హ్యాండ్ ఇచ్చాడు. లోకి స్టోరీ చెప్పి బన్నీని ఇంప్రెస్ చేయడంతో అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది. తాజాగా రిలీజ్ చేసిన గ్లిమ్స్ లో ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్, డార్క్ వరల్డ్ క్రియేట్ చేసినట్లుగా కనిపిస్తున్నాడు. బన్నీని నెవర్ బిఫోర్ అవతార్ లో చూపించబోతున్నాడట. ఈ సినిమా కోసం ఐకాన్ స్టార్ లుక్ మారబోతోందని తెలుస్తోంది. పుష్ప తర్వాత మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోంది. అనిరుద్ బాణీలు సమకూర్చిపోతున్నాడు. మరి బాలీవుడ్ రమ్మంటున్న కాదని కోలీవుడ్ దర్శకులకు ఛాన్స్ ఇచ్చాడు. మరి బన్నీ నమ్మకాన్ని అట్లీలోకి నిలబెట్టుకుంటారా? కోహ్లీ రిజల్ట్ తర్వాత లోకేష్ కనగరాజ్ ను రజనీకాంత్ వద్దన్నాడు, ఆమీర్ ఖాన్ కాదన్నాడు. కార్తీ ప్రాజెక్ట్ పై క్లారిటీయే లేదు. బాలీవుడ్, కోలీవుడ్ హీరోలు లోకీకి హ్యాండ్ ఇస్తే టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ షేక్ హ్యాండ్ ఇవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. బన్నీ తెలిసి రిస్క్ చేస్తున్నాడా? కోహ్లీతో 1000 కోట్లు గ్యారంటీ ఫిల్మ్ అనేలా అంచనాలు పెంచి తుస్సుమనిపించాడు లోకేష్ కనగరాజ్. భారీ మల్టీ స్టారర్స్ తో ప్రయోగం చేస్తే సరిపోదు, కథా క్వాలిటీ ముఖ్యమని క్లియర్ రిజల్ట్ ఇచ్చారు ఆడియన్స్. 1000 CR మాటెరుగు, 500 కోట్లు దాటడానికి నానా అవస్థలు పడింది సినిమా. ఈ దెబ్బకు లోకీపై ప్రేక్షకుల్లోనే కాదు కోలీవుడ్ స్టార్ హీరోలు కూడా ఈ క్వశ్చన్స్ మారిపోయాయి. కార్తీతో ఖైదీ 2 తెరకెక్కించాలి అనుకుంటే వావ్ ఆతియార్ డిలే, సర్దార్ 2 తెలుగులో కమిట్ అయిన హిట్ 4 వల్ల ఖైదీ 2 ఇప్పట్లో పట్టాలెక్కే ఛాన్స్ లేదని సమాచారం. 46 సంవత్సరాల తర్వాత కోలీవుడ్ లో అరుదైన కలయిక జరగబోతుందని, రజనీ, కమల్ హాసన్ కలిసి నటిస్తున్నారని, లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించబోతున్నాడు అన్న టాక్ గట్టిగానే నడిచింది. కూలీలో మల్టీ స్టారర్స్ నే సరిగ్గా హ్యాండిల్ చేయని వాడికి ఈ ప్రాజెక్ట్ ఇవ్వడం సరికాదనుకున్న తలైవా శిబి చక్రవర్తికి ఛాన్స్ ఇచ్చి లోకీని పక్కన పెట్టేశాడు. మరోవైపు లోకి తోపు తురుం దర్శకుడు అంటూ పొగడ్తలతో ముంచేసిన ఆమీర్ ఖాన్ తో తెరకెక్కించాల్సిన ప్రాజెక్టు కూడా క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల ఆగిందన్నది లేటెస్ట్ బస్. స్టార్స్ హ్యాండ్ ఇవ్వడంతో లోకి ఈగో గట్టిగానే హట్ అయినట్లుంది. అందుకే వీళ్ళకు గట్టిగా బుద్ధి చెప్పేందుకు టాలీవుడ్ స్టార్ హీరో బన్నీని లైన్ లో పెట్టాడు. లోకేష్ కనగరాజ్ ఎప్పటి నుంచో టాలీవుడ్ లో హీరోలతో సినిమాలు చేస్తాడని చెప్పుకొస్తున్నాడు. ప్రభాస్, చరణ్ అంటూ వార్తలొచ్చాయి. ఈ మధ్యలో ప్రభాస్ పవన్ కళ్యాణ్ తో మల్టీ స్టారర్ ప్లాన్ చేస్తున్నాడని టాక్. కానీ చివరికి లోకి అల్లు అర్జున్ దగ్గరకు వచ్చి ఆగాడు. ఆయనకు కథ చెప్పి ఓకే చేయించుకోవడమే కాదు, మూవీ అనౌన్స్ చేశాడు లోకే. బన్నీతో లోకేష్ కనగరాజ్ మూవీ సెట్ చేసుకోవడం కోలీవుడ్ లో కొందరికి కడుపు మంటగా మారిందన్నది టాక్. కానీ ఇదే టైంలో బన్నీ రిస్క్ చేస్తున్నాడేమో అన్న డౌట్ వ్యక్తం చేస్తున్నారు మరికొందరు. పొంగల్కి వచ్చిన మనశంకర్ వరప్రసాద్ గారు ర్యాంపేజ్ కలెక్షన్స్ ని కొల్లగొడుతోంది. 2 days లో 100 కోట్లు క్రాస్ చేసింది. చిరంజీవి కెరియర్ లో ఫాస్టెస్ట్ 100 CR ఫిల్మ్ గా ఉన్న వాల్తేరు వేరే రికార్డ్స్ ని కొల్లగొట్టింది. మెగాస్టారే కాదు, అనిల్ రావిపూడి కూడా ఓ రేర్ రికార్డ్ ని క్రియేట్ చేశాడు. అదేంటో చూద్దాం. ఫ్యామిలీ ఆడియన్స్ పల్స్ పట్టేసిన అనిల్ రావిపూడి ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవిని, విక్టరీ వెంకటేష్ ను కలిపి తెచ్చి బాక్స్ ఆఫీస్ దగ్గర సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేశాడు. పొంగల్ కు వచ్చిన మన శంకర వరప్రసాద్ 2 days లో 100 కోట్ల గ్రాస్ కలెక్షన్ చేసింది. 2 రోజుల్లో వరల్డ్ వైడ్ గా 120 కోట్ల గ్రాస్ వసూలను రాబట్టుకుని వాల్తేరు వీరయ్య రికార్డ్స్ ని కొల్లగొట్టింది. 2023లో సంక్రాంతికి వచ్చిన వాల్తేరు వీరయ్య 3 రోజుల్లో 100 కోట్లు వసూలు చేసే చిరంజీవి కెరియర్ లోని ఫాస్టెస్ట్ 100 crore ఫిల్మ్ గా రికార్డ్స్ క్రియేట్ చేస్తే ఈ రికార్డ్ ని 2 days లో బ్రేక్ చేసింది మన శంకర వరప్రసాద్. ప్రీమియర్స్ తో కలిపి తొలి రోజు 84 కోట్లు కొల్లగొడితే రెండో రోజు నియర్లీ 40 crore కలెక్ట్ చేసింది. ఈ సందర్భంగా గ్రాండ్ సక్సెస్ సెలబ్రేషన్స్ చేసుకుంది మూవీ టీం. బాస్ మాత్రమే కాదు, అనిల్ రావిపూడి కూడా ఓ రేర్ రికార్డ్స్ క్రియేట్ చేశాడు. ఇప్పటి వరకు ఫెయిల్యూర్ లేని దర్శకుడిగా 9 హిట్స్ ఇచ్చిన అనిల్ వరుసగా 600 crore మూవీని తన అకౌంట్ లో వేసుకున్నాడు. F2 నుండి మన శంకర వరప్రసాద్ గారు వరకు వచ్చిన ప్రతి సినిమా 100 కోట్లను క్రాస్ చేసింది. ఇప్పటి వరకు రాజమౌళికి 5 వరుస 100 crore మూవీస్ ఉండగా దర్శక ధీరుడు
జక్కన్న రికార్డు క్రాస్ చేశాడు అనిల్. వెంకటేష్, బాలకృష్ణ, చిరంజీవితో ఓ టాస్క్ కంప్లీట్ చేసిన అనిల్ రావిపూడి నెక్స్ట్ ఎవరిని డీల్ చేయబోతున్నాడు? నాగార్జున ఫ్యాన్స్ రిక్వెస్ట్లు పట్టించుకుంటాడా? తన ప్రామిస్ ని నిలబెట్టుకుంటాడా? వరుసగా టాలీవుడ్ పిల్లర్స్ వెంకీ, బాలయ్య, చిరులకు బ్లాక్ బస్టర్స్ అందించడంతో నాగార్జునతో మూవీ చేయండి అంటూ అనిల్ కు ఫ్యాన్స్ స్పెషల్ రిక్వెస్టులు పెడుతున్నారు. ప్రెజెంట్ నాగ్ 100వ ఫిల్మ్ డైరెక్ట్ చేసే ఛాన్స్ తమిళ దర్శకుడికి ఇచ్చాడు. కానీ అనిల్ రావిపూడితో చేస్తే ఓ మైల్ స్టోన్ మూవీగా మారుతుందని అంటున్నారు. నాగ్ ను సెట్ చేస్తే టాలీవుడ్ 4 పిల్లర్స్ ని డీల్ చేసిన ఓ రేర్ రికార్డ్ అనిల్ సొంతమైనట్లే. F2, F3 తర్వాత వెంకీతో F4 అనౌన్స్ చేశాడు. కానీ దాని గురించి అప్డేట్ లేదు. కానీ సంక్రాంతికి వస్తున్నాం కొత్త సబ్జెక్టుతో హ్యాట్రిక్ కొట్టింది ఈ జోడీ. మొన్న మధ్య మరోసారి వెంకీ మామతో ఓ సినిమా చెయ్యబోతున్నాడు అన్న టాక్ వచ్చింది. ఇది కూడా పూర్తిగా న్యూ కాన్సెప్టే అన్నది బజ్. అలాగే మన శంకర వరప్రసాద ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో రామ్ చరణ్ తో సినిమా ఎప్పుడు చేస్తారు అన్న మెగా ఫ్యాన్స్ ప్రశ్నకు మన శంకర వరప్రసాద మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎరగదీయండి, తర్వాత అక్కడికి వెళ్లిపోతా అంటూ ప్రామిస్ చేశాడు F3 డైరెక్టర్. బొమ్మ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేసిందే. నెక్స్ట్ చెర్రీని సెట్ చేస్తాడా? అనిల్ ఎవరిని డీల్ చేయబోతున్నాడో తెలియాలంటే ఫ్యూ డేస్ ఆగాల్సిందే. యంగ్ హీరోస్ కి హిట్స్ ఇచ్చి లేడీ లక్కుగా మారిన సంయుక్త మీనన్ వరుస విజయాలతో దూసుకుపోతున్న బాలయ్యకు మాత్రం ఫ్లాప్ ఇచ్చింది. ఆమె మ్యాజిక్ యంగ్ హీరోలకే వర్కౌట్ అవుతుందా? ఈ లెక్కన శర్వానంద్ సక్సెస్ ట్రాక్ ఎక్కినట్లేనా? భీమ్లా నాయక్, బింబిసారా, విరూపాక్షలతో హ్యాట్రిక్ హిట్స్ కొట్టడమే కాదు, అప్పటి వరకు ఫ్లాప్స్తో సతమతమవుతున్న యంగ్ హీరోలు కళ్యాణ్ రామ్, సాయి తేజ్కు సక్సెస్లు ఇచ్చి గోల్డెన్ లేడీగా మారింది సంయుక్త మీనన్. కానీ ఆ తర్వాత ఆ మ్యాజిక్ వర్కౌట్ కాలేదు. వరుసగా నందమూరి వారసులతో జోడీ కట్టి వాళ్ళకు ఫ్లాప్స్ ఇచ్చింది. ముఖ్యంగా వరుస హిట్స్ తో జోరు మీదున్న బాలయ్యకు అఖండ 2 బ్రేక్ లేసింది. అఖండ 2లో సంయుక్త కాస్త గ్లామరస్ గా కనిపించిన యూజ్ లేకుండా పోయింది. అందుకే మళ్ళీ నేచురల్ లుక్ లోకి మారిపోయి శర్వానంద్తో నారి నారి నడుము మురారి అంటూ ప్రేక్షకుల ముందుకొచ్చింది. సంక్రాంతి బరిలోకి దిగిన ఈ సినిమా ఇటు సంయుక్తకే కాదు, ఏజెంట్ గర్ల్ సాక్షి వైద్య కూడా చాలా ఇంపార్టెంట్. ఈ సినిమా తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ ఆఫర్ వచ్చినప్పటికీ కొన్ని అనివార్య కారణాలతో క్విట్ అయిన ఈ భామ ప్రెజెంట్ ఈ సినిమాతో నిరూపించుకోవాల్సిన టైం వచ్చింది. శర్వానంద్ మహానుభావుడు తర్వాత ఒకే ఒక జీవితం పర్వాలేదు అనిపించుకున్న మనమే డిజాస్టర్ అయింది. ఇప్పుడు నారి నారి నడుము మురారితో ట్రాక్ ఎక్కాల్సిన నీడ్. ఇలా ముగ్గురికి కంబ్యాక్ కావాల్సిన సిచ్యువేషన్. మరి కళ్యాణ్ రామ్, సాయి తేజ్ విషయంలో వర్కౌట్ అయిన లేడీ లక్ శర్వా విషయంలో వర్కౌట్ అవుతుందా? ఈ బొమ్మ ఈ ముగ్గురికి కెరియర్ టర్నింగ్ పాయింట్ అవుతుందా? ఈ సినిమాతో బోని కొట్టి స్వయంభూతో పాటు ఏడాది రిలీజ్ అయ్యే సినిమాలకు శుభారంభం పలుకుతుందా లేదా అన్నది చూడాలి. కృతి శెట్టి ఏ ఇండస్ట్రీలోకి స్టెప్ ఇన్ అయితే అక్కడ ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. బాలీవుడ్, టాలీవుడే కాదు మాలీవుడ్ లో కూడా తన మార్క్ కంటిన్యూ చేసింది. ఇప్పుడు తమిళ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. మరి ఇక్కడ కూడా ఆ మ్యాజిక్ రిపీట్ అవుతుందా? టాలీవుడ్ లో హ్యాట్రిక్ హిట్స్ తో గోల్డెన్ లెగ్ గా మారిన కృతి శెట్టి ఆ తర్వాత వరుస ఫెయిల్యూర్స్ చవిచూడడంతో బెబమ గ్రాఫ్ అమాంతం పడిపోయింది. దీంతో కాస్త గ్యాప్ ఇచ్చి కోలీవుడ్ ప్రాజెక్టులకి కమిట్ అయింది. కానీ వావ్ హథియార్, లవ్ ఇన్సర్ట్స్ కంపెనీ, జీనీ సినిమాలు ఏ టైంలో సైన్ చేసిందో కానీ రోజుల తరబడి షూటింగ్స్ జరుగుతూనే ఉన్నాయి. అమ్మయ్య ఎట్టకేలకు గుమ్మడికాయ కొట్టాయి అనుకున్న వావ్ హథియార్, లిక్ మూవీలు పలుమార్లు వాయిదా పడి డిసెంబర్ బరిలోకి వస్తాయనుకుంటే మళ్ళీ వాయిదా పడ్డాయి. ఎట్టకేలకు కార్తీ వావ్ హథియార్ అన్ని సమస్యలను సాల్వ్ చేసుకుని సంక్రాంతి రేసులోకి వచ్చేసింది. కృతి ప్రెజెంట్ కెరియర్ అలా ఉన్నా మేడం ఏ ఇండస్ట్రీలో అడుగు పెడితే డెబ్యూ మూవీతో ఖచ్చితంగా 100 కోట్లు కొల్లగొట్టాల్సిందే. ఒక్కసారి కాదు 3 సార్లు ఆ మ్యాజిక్ జరిగింది. హృతిక్ రోషన్ సూపర్ 30తో కెరీర్ స్టార్ట్ చేసిన కృతి ఆ సినిమా ఏకంగా 200 కోట్లను వసూలు చేసింది. ఇక వైష్ణవ్ తేజ్, బుచ్చిబాబు కాంబోలో వచ్చిన ఉప్పెనితో హీరోయిన్ అయింది బేబమ్మ. ఏమాత్రం అంచనాలు లేకుండా రిలీజ్ అయిన ఈ బొమ్మ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని కృతిని ఓవర్ నైట్ స్టార్ బ్యూటీని చేయడమే కాదు మూవీ 100 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇక్కడే కాదు మలయాళంలో కూడా ఈ మ్యాజిక్ వర్కౌట్ అయింది. టోవినో థామస్ హీరోగా వచ్చిన ఏఆర్ఎంతో మాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది కృతి. 2024లో రిలీజ్ అయిన ఈ మూవీకి కాసుల వర్షం కురిపించారు మలయాళ ఆడియన్స్. ఈ బొమ్మ కూడా 100 కోట్లను కొల్లగొట్టింది. ఇలా 3 ఇండస్ట్రీల్లో అడుగుపెట్టిన ప్రతి సినిమా 100 CR వసూలు చేయడం యాదృచ్ఛికమో లక్కో తెలీదు కానీ ఇప్పుడు తమిళ ఆడియన్స్ ముందుకొచ్చింది. మరి వావ్ హథియార్ తో 100 CR హీరోయిన్ అవుతుందో లేదో చూడాలి.